ఈరోజు ఇదివరకు అక్రమ మద్యం తరలింపు కేసుల్లో కానీ లేకపోతే మిగతా కేసుల్లో మనం మద్యాన్ని డిటెక్ట్ చేసిన కేసుల్లో మనకి డిప్యూటీ కమిషనర్ అనంతపూర్ గారి నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు డిస్ట్రక్షన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇదివరకు మన ఎస్సీబీ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి నేతృత్వంలో ఇదివరకు మనం చాలా కేసులన్నీ డిటెక్ట్ చేయడం జరిగింది. వాటి వివరాల్లోకి వెళ్తే మొత్తం 89 కేసుల్లో గాను ఈరోజు దాదాపు 2348 లీటర్ల మద్యాన్ని ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. వీటిలో ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ లేక మనం వెళ్తే మొత్తం 77 ఎన్డీపీఎల్ కేసులు, అంటే అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ఈ ఎమ్మిగనూరు పరిధిలో వచ్చిన మద్యం చూసుకుంటే 77 కేసుల్లో 2293 లీటర్లు. అదేవిధంగా సొంత రాష్ట్రం సంబంధించి అక్రమంగా తరలింపు కేసుల్లో 12 కేసుల్లో 54 లీటర్లని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన పంచనామాని మిగతా ఏర్పాట్స్ అన్నింటినీ మనం ఈరోజు మీడియా ముఖంగానే నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. మీద ఒకసారి మద్యం కేసుల్లో పట్టుబడిన వ్యక్తుల మీద బైండ్ ఓవర్ మనం చేస్తున్నాము. బైండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని బ్రీచ్ చేయడం జరుగుతుంది. బ్రీచ్ అంటే మళ్ళీ బైండ్ ఓవర్ చేసినప్పటికీ అదే వ్యక్తి అలవాటు ప్రకారంగా మళ్ళీ అదే నేరాన్ని చేసినట్లయితే వాళ్ళ దగ్గర చట్టపరమైన ఈ శిక్షలతో పాటు వాళ్ళ దగ్గర బైండ్ ఓవర్ని మనం సమ్ అమౌంట్కి బైండ్ ఓవర్ చేసి ఉంటాం. దానికి సంబంధించి బ్రీచ్ అయినట్లుగా మన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళకు ఒక ఆర్డర్ ఇప్పించి వాళ్ళతో కూడా ఫినాన్షియల్ లాస్ వాళ్ళకి జరిగే విధంగా డబ్బులు కూడా మనం కట్టించడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇటీవల కాలంలోనే 40,000, 40,000, 20,000 అట్లా చాలా కేసుల్లో కూడా మనం ఫినాన్షియల్ లాస్ జరిగే విధంగా కూడా చేయడం జరిగింది. అయితే ఇంకా ఒక 2-3 కేసులు దానికి సంబంధించి కూడా మేము ఎక్స్టర్న్మెంట్స్ అంటే జిల్లా బహిష్కరణ సంబంధించి ఆ ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తున్నాము. అవి కూడా తొందరలో కూడా అవుతాయి. అంతేకాకుండా వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెక్షన్ పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు కూడా తీసుకుంటాం ఫ్యూచర్లో. కుమార్ అండి.